రాయనదేవి గారా? రాజలక్ష్మి గారు ఉన్నారా? పైన ఉన్నారు, వెళ్ళండి. మనసారా మీకు నమస్కరించడానికి మీ బాబు అడ్డొస్తున్నారు. మరేమి అనుకోకండి. మీ మూర్తి ఎప్పుడూ మా ఇద్దరి మనసుల్లోనూ మెలిగేటట్లు మమ్మల్ని దీవించండి. ఎవరు? రాగిణీదేవి గారా? రండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఈ అధునాతన యుగ వాతావరణంలో సనాతన యుగ ధర్మమైన పతియే పరదైవమనే పూజా మందిరం ఇన్నాళ్ళకు చూడగలిగాను. ఇది కళా నిజమాన్ని. రండి, కూర్చోండి. ఎన్నాళ్ళకు మీరు దయచేశారు. సమయానికి వారు ఊళ్ళో లేరు, చూశారా? అలాగా? వెళ్ళి చాలా రోజులైంది. ఏ క్షణంలోనైనా విమానంలో వచ్చి వాళ్తారు. వారు నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. మీ వారి మీద మీకెంత విశ్వాసం? ఎవరు దేవుడు సత్యం వాళ్ళకి తెలియదు. వారితో ఇదేనా? నేను మీకోసమే వచ్చాను. ఆంతరంగికంగా మాట్లాడాలి. మనసిచ్చి సమాధానం చెప్తారా? ఎంత మాట. కూర్చోండి. చూడండి, మీ వారు ఈ ఊళ్ళోనే ఉన్నట్టు నిజంగా మీకు తెలీదా? ఈ ఊళ్ళోనా? ఎక్కడ? హోటల్లో. హోటల్ తిండి వారికి అసలే సరిపడదు. ఆరోగ్యంగా ఉంటున్నారా? శారీరకంగా. ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడిచి ఉండలేని వారు ఊళ్ళోనే ఉంటూ ఇంటికి రాకపోవడానికి కారణం మీరు ఊహించగలరా? సమిష్టి కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఉంటాయి. సర్దుకుపోవడం ఆయనకు అలవాటు లేదు. ఈ ఇంటి పరిస్థితులు చూసి ఆయన మనసు విరిగుంటుంది. పోనీ మీకోసమైనా రావచ్చుగా. కొన్నాళ్లకు ముందు నా భార్య ఒక దేవతను ఉప్పొంగిపోయేవారు. నేను చెప్పలేదు నేనంటే మా వారికి అంతులేని అనురాగమని. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక అంతులేని అగాధం ఏర్పడింది. మీ మనస్సు నొప్పిస్తున్నందుకు క్షమించండి. వారి మనస్సు ఇప్పుడు వేరు మార్గం పట్టింది. రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. వారికి ఇష్టమైతే రెండో పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరమే ఉంది. చట్టం వారి ఆనందానికి అడ్డు రావటానికి ఏ చట్టానికి హక్కు ఉంది? ఎవరు చేశారు ఈ చట్టం? పతిభక్తి పతిభక్తి అంటూ నిండు బ్రతుకుల్ని త్యాగం చేసుకుని మీలాంటి పాతకాల భార్యల్ని కాపాడడం కోసం పెద్దలు చేసింది. నేను వారి కోరికకు సమ్మతం తెలియజేస్తే అమ్మా, అలాంటి మూఢభక్తి ఈ కాలంలో పనికిరాదు. రాగిణీదేవి, భక్తికి ప్రేమకు కాలంతోనూ యుగాలతోనూ పని లేదమ్మా. అమ్మా, వారు ఆలోచించనిదే ఏ పని చేయరు. ఈ తప్పంతా నాదే. కుటుంబ జీవితంలో కూపస్థ మండుకాన్ని వారి కోరికలేదీ తీర్చలేకపోయాను. పని పాటలతో పాతకాలపు ఆచారాలతో మురిగిపోయిన నేను వారితో సరిసాటిగా తిరిగి వారిని సంతోషపెట్టలేకపోయాను. వారి ఆశలు తీర్చి ఆనందపరచగల అర్థాన్ని లభిస్తే నాకంతకన్నా కావాల్సింది లేదమ్మా. ఈ జీవితంలో నేను కోరుకునేదల్లా ఒక్కటే, వారి శ్రేయస్సు, వారి సౌఖ్యం. వారి పచ్చజేరి వారి మూర్తినే ఆరాధిస్తూ ఈ జీవిత శేషం చెల్లించగలిగితే నాకంతే చాలు. లక్ష్మి, నీ ఒక వ్యక్తివి కాదు, ఒక వ్యవస్థ. మన ప్రాచీన సాంప్రదాయాలకు సతీ ధర్మాలకు ఆదర్శమూర్తి. నీ వంటి సతీమ తల్లులే లేకపోతే మన భారతీయ సంస్కృతి ఏనాడో అంతరించిపోయేది. అమ్మా, నీకిదే నా వందనం. వదిలే, నీవు స్త్రీ జాతికి సిగపు అనుకున్నాను ఇంతవరకు. కానీ మానవ జాతిలో అవతరించిన దేవతామూర్తివని ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ మందిరంలో ఉండవలసింది అన్నయ్య బొమ్మ కాదమ్మా, నీ దివ్యమంగళ విగ్రహం. మాతృమూర్తి, నేనుండగా నీకే కొరత రాని అని తల్లి. ఆనాడు తాను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి అందిస్తాను అన్నయ్యకు మాటిచ్చాను. ఈనాడు నువ్వు పోగొట్టుకున్న అన్నయ్యని తిరిగి అందిస్తాను నీకు వాగ్దానం చేస్తున్నాను. నన్ను దీవించి పంపొదిన, నన్ను దీవించి పంపు.
మధ్యలో ఏదో లోపం జరిగింది. మీ ఎడలో నేనేదో చెప్పరాని అపరాధం చేశాను. అందుకు నన్ను శిక్షించండి, ఆనందంతో అనుభవిస్తాను. అంతేగాని మీరు బాధపడకండి స్వామి, మీరు బాధపడకండి. ఎప్పుడొచ్చారండి? నేను రాకపోతేనే బాగుండేది కదా మీకు. ఊళ్ళో ఉండి కూడా ఇంటికి రావడం మానేస్తారా? రోజు వచ్చి దేవి గారిని సందర్శించుకోవాలా? ఇంటి భోజనం అసలే మానేశారు. కాస్త పలహారం తీసుకొస్తానండి. ఇంత విషయం కలిపా? ఏమిటండి మాటలు? అడ్డులే. మీకు నేను ఎన్నడూ అడ్డురాను. మీకు అలవాట్లేదు, నేను సర్దుతానండి. మీ సాయం నాకు అక్కర్లేదు, నీకే చెప్పేది. మీరేమీ చెప్పనక్కర్లేదు, రాగిని అంతా చెప్పింది. రాజులో ఇచ్చారే. ఈ ఉమ్మడి సంసారంలో ఏ ఉప్పన రాకూడదని బాధపడ్డాను. అదే తప్పనిసరైంది. సరే, ఇది నా తల మీదుగానే పోనివ్వండి, మరేం పర్వాలేదు. మీరు నిరభ్యంతరంగా మరో పెళ్లి చేసుకోండి. దానికి నీ సలహా అనవసరం. ఈ జన్మకు నేను కోరుకునేదల్లా ఒక్కటి. ఎప్పుడైనా ఈ మందభాగ్యురాలు మీకు గుర్తుకొస్తే ఒక్కసారి కనిపించి మీ పాదధూళి ప్రసాదించి వెళ్ళండి. పాతివత్యం వెలగబెడుతున్నావా? పాపిష్టిదా. ఏమన్నారు? తేనె పూసిన కత్తి అంటున్నా. ఇది ఇల్లు కాదు, పాపాల పుట్ట. ప్రతి వ్యక్తి ఒక నాగుబాబు. పెదవుల్లో తేనెలు, కడుపులో కాలకృతం. నిన్ను చిత్తలకు చేసిన పాపం లేదు. మీకోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ నాతో పాటు మీ పాపడి ప్రాణాలు కూడా హరించడానికి నాకు హక్కు లేదని బాధపడుతున్నాను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నేను హతమారుస్తాను. జాగ్రత్త. నేనంత కోపం రావడానికి నేనేం పాపం చేశాను చెప్పండి. ఏ భార్య భర్తకు చేయరని మహాద్రోహమే చేశావు. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, తెలిసి నేనే తప్పు చేయలేదు. తెలియక చేసినా చెప్పి తెచ్చించండి, ఆనందంతో అనుభవిస్తాను. నీ పాపాన్ని నా నోటితో చెప్పించాలని చూస్తున్నావా? జాగ్రత్త. నన్ను ఉద్రేకపరిచి నాలోని పసుపుని రెచ్చగొట్ట. ఏమైనా సరే నా తప్పు చెప్పండి, మిమ్మల్ని వెళ్ళనివ్వను. చెప్పండి. ఏమిట్రా గావుకేకలు? నా నోటి నుంచి పోయిందని నోరు. ఇంకేం చేస్తారు? అంతగా చంపుతూ ఉంటుంది. ఏమే, వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడా అని నేను చూస్తుంటే, వాడు ఎప్పుడు గొప్ప అంచిపోతాడా నువ్వు చూస్తున్నావుటే, వాడిని ఏం చేశారే? నా వ్రతంలో ఏదో లోపం జరిగింది అత్తయ్య. నా ప్రార్థనలో ఏదో లోటు జరిగింది. నన్ను వారు చెప్పించి వెళ్ళిపోయారు అత్తయ్య. ఒరే తమ్ముడు, 8 గంటల వచ్చినప్పుడు చిట్టట్ట ఎలా ఏడుస్తుందిరా? అమ్మా, ఏమిటే కొప్పరంటూ పోయినట్టు చూద్దురా అమ్మా. ఒరే అన్నయ్య, పొద్దున్నే నాయనమ్మ కాఫీకి ఎలా గింజు ఉంటుందిరా? వచ్చే రమణి, వచ్చే లక్ష్మి, అంతా ఎక్కడ తెచ్చారా? నా చిన్ని మాట ఆలోచించే దిక్కైనా లేదు. కడకరా ఏమిటమాది? వాళ్ళేం పసిపిల్లలా పశువులా? అబ్బా, మా కన్నాలే పిల్లల్ని. గొడ్రాలికి నీకేం తెలుసు కడుపు తీపు? అత్త మామల దగ్గర కాపురం చేసి వాళ్ళకైతే తెలుస్తావే మా బాధ. నా తల్లి ఉసారమని నా ఎదురు నా కూతురు ఎంత మాట పడితే అంత మాట అంటావే? ఏమిటి ఈ అల్లరి? ఇదేమి ఇల్లా బజారా? మీరు అడ్డు రాకండి. ఏదో దిక్కులేని మోక కదా నేను ఊరు పడేస్తుంటే నా మీదకి ఎదురు తిరుగుతుందా? ఎవరమ్మా దిక్కులేని వాళ్ళు? నా బిడ్డలు దివాన్ బహదూర్ రావదాస్ గారి మనవలు. వాళ్ళని మీరే దిక్కులేని వాళ్ళకన్నా కళాకష్టంగా చూస్తున్నారు. లక్షాధికారి ఇంట్లో పుట్టిన బిడ్డలైనా వాళ్లకు తినడానికి ఇంత తిండి లేదు, కన్ను ముయ్యాలంటే కటికి నేల కంటే గతి లేదు. అడ్డమైన వాళ్లకు పంచపంచ పరవాండాలు. నా బిడ్డల మాటకు వచ్చేసరికి పచ్చడి మెతుకులు కూడా కరివి. వాగు వాగు, ఇంకా వాగవే. నీకు ఈవేళ ఈ గడప దాటిపోయి యోగం వచ్చింది. వంతులు వాటాలు వారసత్వాల దాకా వచ్చావా? నీకొక నయా పైసా ఇవ్వను. నీ దిక్కులు కూడా చెప్పుకోపా. శాంత, ఎన్నిసార్లు చెప్పానే నీకు, ఏళ్లు రాగానే సరే. ఇందుక మీరు వచ్చింది
ఉండండి దీని సంగతి తేల్చొస్తాను. కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతోంది. అవును, కళ్ళు తెరవవలసిన వాళ్ళు కళ్ళు మూసుకుని కుక్కిన పేనై కూలబడ్డారు. ఆడపెత్తనం హద్దులు మీరి ఇంటికి నిప్పంటిస్తోంది. శాపాలు పెడతావుంటే నీ రాక్షసి ముఖం తీసుకుని తక్షణం కదలు. మీరుండమన్నా ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. అక్క, ఏమిటి రచ్చ? నువ్వైనా చెప్పి లోపలికి తీసుకెళ్ళమ్మా లక్ష్మి. నువ్వు కూడా తొందరపడుతున్నావా అక్క? ముందు లోపలికి పద. వీల్లేదు, ఒక క్షణం కూడా వీళ్ళు ఇంట్లో ఉండడం వీల్లేదు. నువ్వు అడ్డురాకు లక్ష్మి. ఈ ఇంట్లో మంచికి మన్నం లేదు. పెద్దవాళ్ళకి అధికారాలే గాని బాధ్యతలు లేవు. ఈ ఇంట్లో నోరుగల వాళ్ళదే రాజ్యం. పాడుకుంపు చేతకాలి నా బ్రతుక్కి చావైనా రాకపోయింది. మర్యాదగా లోపలికి వెళ్ళు. వీళ్ళంతా విరగడైపోవాలి, అప్పుడు నేను ఇంట్లో లోపలికి వెళ్ళాలి. లే